నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రైట్, రాష్ట్రంలో రాజకీయాల పరిస్థితి ఎలా ఉన్నాయి? ఒకవైపు తెలంగాణలో ఉన్న ప్రధాన నాయకులకు, గతంలో ప్రభుత్వంలో పనిచేసిన ప్రధాన నాయకులకు, గత ముఖ్యమంత్రికి లేకపోతే ఎక్స్ మినిస్టరు లేకపోతే ప్రస్తుతం ఉన్న ఈటల రాజేందర్, బీజేపీ తరఫున ఉంచిన ఈటల రాజేందర్ గారికి ప్రభుత్వం సమాన్లు జారీ చేసిందని చెప్పేసి కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి కాళేశ్వరం విషయంలో. నిజంగానే ఎందుకు కాళేశ్వరం విషయంలో సమాన్లు జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 16 నెలలు గడిచిపోతుంది, కేవలం కక్ష సాధింపు చర్యలే అని చెప్పేసి ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ బలంగా విమర్శిస్తూ వస్తున్నాయి. నిజంగానే ఇచ్చిన హామీలు నెరవేర్చే దారిలో వెళ్తుందా, లేకుంటే గత పాలకులపైన ఏదైతే గతంలో ప్రభుత్వంలో పనిచేసిన నాయకులపైన కక్ష సాధింపు చర్యలకి ఏమైనా దిగుతుందనే విషయాలపై మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అశ్వంత్ కుమార్ గారిని ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. సో ఏంటి చూసిలా న్యూస్? ఎట్లా ఒకవైపు కేసీఆర్కి, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకుంటే కేసీఆర్ గారికి లేకపోతే హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం జరిగిందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటల రాజేందర్ గారికి, గౌతంలో వీళ్ళంతా ఒకటే పార్టీలో ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద ఏదైనా విమర్శలు చేయాలనే దాని మీదనే, వీళ్ళ మీద ఏదైనా కక్ష చెరింపు సాధలు 100% వీళ్ళని ఎంతవరకు ఇబ్బంది పెట్టాలో గవర్నమెంట్ వచ్చి సంవత్సరం 2.5 సంవత్సరాలు 6 గ్యారెంటీలు ఇవన్నీ పక్కన పెట్టి, చేస్తా అన్న ఇడిచిపెట్టి, చేయాల్సినవి వదిలిపెట్టి, నిన్నటి దాకా చూసుకుంటే మిస్ ఇండియా అని ఒక నెల మిస్ ఇండియా ఎంబడి తిరిగిండు. ఈ నోటీసులు ఇచ్చింది ఏదైతే ఇబ్బంది పెడదామనుకొని ఇచ్చిండో దీంట్లో క్లారిటీ లేదు. ఇంతకుముందు కూడా కేటీఆర్ కూడా అదే నోటీసులు ఇచ్చారు, ఫార్ములా 1 రేస్, దాని మీద నోటీసులు ఇచ్చారు, అరెస్ట్ చేయలేకపోయారు. ఇవాళ కూడా సేమ్ అదే నోటీసులు ఇస్తారు, మళ్ళీ వీళ్ళని ఏం చేయలేకపోతారు. అవినీతి ఉందని అధికారులు చేస్తారు. అది ఎంతసేపు ఇంప్లిమెంట్, వీళ్ళు జీవో పాస్ చేయడమే వీళ్ళ పని, ఇంప్లిమెంట్ చేసేదంతా ఆఫీసర్లే. రేపటి దినం ఇంకా ఉంది, దాని మీద కమిషన్ స్టార్ట్ చేసిండు, ఇంకా ఫర్దర్గా మూవ్ అవుతుంటుంది. ఇవన్నీ ఆరోపణలే, నిందలు కాదు, కన్ఫర్మ్ అయినవి కూడా కాదు. ఇప్పుడు అంటే చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మాత్రం ఇక్కడ అవినీతి జరిగింది కాబట్టి మేము గతంలో పనిచేసిన పాలకులకు నోటీసులు ఇవ్వడం జరిగింది అంటారు. నిజంగానే కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటారా? వాళ్ళు చెప్పిన అవినీతి ఏంటంటే 100 ఎకరాలకి నీళ్లు, సాగునీరు అందించడమే అది వాళ్ళు చెప్పిన అవినీతి. వాళ్ళకి అర్థమైన అవినీతి అదే. మనం అక్కడ నుంచి హైదరాబాద్కి వాటర్ ఏదైతే తెస్తున్నామో, డ్రింకింగ్ వాటరు, ఇప్పుడు మన సమ్మర్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ట్యాంకర్లు తిరిగినాయి మొత్తం సిటీ అవుట్స్కట్స్లో. నేను ఉండేది కుకట్పల్లి ఏరియాలో, సిటీ అవుట్స్కట్స్ మొత్తం ట్యాంకర్లు తిరిగినాయి. గ్రౌండ్ లెవెల్ వాటర్ లేదు. ఏమనంటే పిల్లర్లు డ్యామేజ్ అయినాయి, 3 పిల్లర్లు పోతాయి. 3 పిల్లర్లు పోతేనే మొత్తం కాళేశ్వరం కూలేశ్వరం అవుతుందా? 3 పిల్లర్లకి. ఇక వాళ్ళు ఆరోపణలు చేయడానికే వాళ్ళు ఉన్నారు, ఆరోపణలు తప్ప అవి ఎప్పటికీ నిజం కావు. వాళ్ళని లోపలేసే ఇది కూడా వీళ్ళకు ఉండదు. అంటే కాళేశ్వరాన్ని ప్రధానంగా చర్చకు తీసుకొస్తూ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు నుంచి కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం కూలిపోతుంది, ఏంటి పిల్లలు మునిగిపోయినాయి అని చెప్పేసి పదే కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు దానిపైన వ్యతిరేకిస్తూ వస్తున్నారు. నిజంగానే అదే జరుగుతుందా ప్రస్తుతం కాళేశ్వరంలో, లేకుంటే కేవలం ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏమన్నా జరుగుతున్నాయి అంటారా? ఇది డైవర్షన్ పాలిటిక్స్కే మెయిన్ ఎజెండా వాళ్ళది. ఏమంటారు, పొమ్మన లేక పొగబెట్టిన అన్నట్టు. ఇప్పుడు నిన్న బాసరా అది సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. ఏ బస్సు మీద ఒక స్టిక్కర్ లేదు పుష్కరాలు జరుగుతున్నాయని. ఎందుకు? ఆడికి పోయిరు అనుకో, పబ్లిక్ ఆడికి వెళ్తే దగ్గరలోనే అన్నారం డ్యామ్, అది బ్యారేజ్, పోయి చూస్తారు, వీళ్ళదంతా బయటపడుతుంది. సో అందుకనే వాళ్ళు ఎంతసేపు దీన్ని పబ్లిక్ దృష్టికి పోకుండా, అసలు ఆ ఏరియాకి ఎవరు ప్రొహిబిటెడ్, ఒక డ్రోన్ ఎగరేస్తేనే కేసు. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళిండు, పెద్ద ఎత్తున జనాలు వచ్చిందని చెప్పేసి వార్తలలో వినిపిస్తున్నాయి. మీరు చూసిరా ఆయనది? పుష్కరాలకు పోయి స్నానం చేసి వచ్చే ఇన్సిడెంట్ కొన్ని ఛానల్స్ పాయింట్అవుట్ స్క్రీన్ మీద వేసుకొని మరీ పాయింట్అవుట్ చేసి చూపించినాయి. ఎక్కడ పబ్లిక్ లేరు. ఆయన అనౌన్స్ చేస్తాడు మైక్లా, సార్ వస్తుండు, అందరూ చీరలలో వచ్చి కూర్చోండి. మొత్తం గ్యాదర్ చేస్తే కూడా 2-3% కూడా నిండలే అది. సో ఎందుకంటే మ్యాక్సిమం ఆయన ట్రై చేస్తుండు, ఈ బ్యారేజ్ కానీ, అన్నారం కానీ, సుందిలా ప్రాజెక్టు, ఈ చుట్టుపక్కల దీనికి ఏదైతే రిలేటెడ్ ఉన్నాయో ఇవన్నీ పబ్లిక్ దృష్టికి పోవద్దు. అంటే ఏమైనా దూరం పెడుతుందంటారా మొత్తానికి? ఏం దూరం పెట్టడం? ఈ కాళేశ్వరానికి ప్రజల్ని దూరం ఉంచాలి. 100% దూరం పెట్టడమే. ఎందుకంటే తెలిసిపోతుంది కదా, పబ్లిక్ ఆడికి వేరు అనుకో చూస్తారు, అంత మంచిగా ఉంది కదా నీకు నీళ్ళు వేయడానికి ఏం పరిశాన అంటారు. నిజంగా కాళేశ్వరం బాగానే ఉందా? కాళేశ్వరం బాగుంటేనే కదా బ్రదర్ నీకు ఏమంటారు 1 కోటి ఎకరాలు నీకు సాగునీరు అందించింది.
సముద్రానికి పోకుండా నీళ్ళు మనం ఆపుతున్నామా లేదా? వేస్ట్ అయిపోతున్నాయి కదా. ప్రీవియస్గా అయితే ఇది కట్టక ముందుకైతే నీళ్ళు సముద్రంలో కలిసిపోతున్నాయి కదా గోదావరి. కానీ కాళేశ్వరం అనే ఒక పెద్ద స్కాము, 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి ఆ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా నోటీసులు ఇచ్చేదాకా కూడా వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు. వీళ్ళకి ఎంతసేపు విమర్శలు అదే వీళ్ళ ప్రధాన అజెండా. మొన్న ఎస్ఎల్బిసి టన్నల్లో 8 మంది చచ్చిపోయారు. ఇవాళకి 4 నెలలు అవుతుంది. ఒక్క మృతదేహాన్ని కూడా బయటికి తీయలేకపోయారు. ఒకడేమో చేపలు తెచ్చుకొని వండుకొని తింటాడు, ఒకడు వచ్చి టైంపాస్ చేస్తుంటాడు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి, ఎక్స్ శాఖ మంత్రి హరీష్ రావు గారు అడిగి పోతే ఎందుకు అడుగురు? మీ అసమర్థత ఏందో తెలిసిపోతుంది అని చెప్పి అడుగురు. సో దేంట్లో ఏ విషయాన్ని తీసుకో, నిన్న మొన్న కరెంట్ అఫైర్స్ నిన్న ఏమంటుండు, నా దగ్గర రూపాయి లేదు, రూపాయి అప్పు పుడతలేదు, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతారు అన్నట్టు నన్ను చూస్తున్నాను. ఇంట్లో ఒక కుటుంబ పెద్ద హోప్ లేకుండా చేస్తే కుటుంబ సభ్యులు 4-5 ఎంత, మా నాయనకి ఏమేమి చేత కదా, ఏంది పరిస్థితి అన్నది వాళ్ళు అంటే అందరం కలిసి ఆత్మహత్య చేసుకోవాలన్నట. నువ్వు చెప్పేది ఏంది, కుటుంబం నాతో చేతన అయితే లేదు, నేనేం చేయలేకపోతున్నా, అందరం కలిసి వద్దామన్నట. ఏమన్నట్టు దానికి అర్థం? అంటే తను ఓపెన్గా చెప్పింది కదా, 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ కానీ లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా కేసీఆర్ లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు ఎక్కడ చెప్పలేడు. అంటే ఆ ఉన్న నిజాలను దాచిపెట్టిల్లు. రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేసేటప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఉన్నాయని నిజాలు చెప్తుండు అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే చెప్తూ వస్తున్నారు. సో ఎందుకు దీన్ని పాజిటివ్ వేలు ఎందుకు తీసుకోవట్లేదు అంటే మీరు చెప్పడం చాలా కరెక్టే చెప్పారు. నిజాలు, రేవంత్ రెడ్డి అంటేనే నిజం, నిలువెత్తు నిజమైన నిజాలు చెప్తున్నాడు. మరి 30%, 20%, 40% ఈ కమిషన్లు, కొంతమంది మంత్రుల భార్యలు డీల్ చేసే కమిషన్లు, ఇవన్నీ ఎందుకు చెప్తలేడు? మరి మళ్ళీ మీ అన్న ఆఫీసులో మాదాపూర్లో ఆఫీసులో పెట్టుకొని సెటిల్మెంట్లు చేస్తారు, దీనికి నిజం ఎందుకు చెప్తలేడు బయటికి? నిజం అసలు నిజానికి నిదర్శనమే ఆయన నోట్లో తెలిసిపోయింది. ఆయన ఎంత నిజాయితీ పరుడో, ఎంత నిజాయితీవంతుడో ప్రజలకు తెలుసు. సో ఆయన నిజాయితీని మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇంటి పెద్ద ఏం చేస్తాడు, వాడిని షెట్టు మీద చూసుకున్నా లోపల బనీనికి ఎన్ని పొక్కలు ఉన్నా కానీ పిల్లలకు తెలియకుండా చూసుకుంటాడు. అంటే ఎన్ని కష్టాలున్నా ఆడు వెనకాల ఈపులో కొడుతుంటే వెనక దెబ్బలు తగులుతున్నా కానీ పిల్లల్ని కాపాడుకొని నిలబడతాడు. నాతోటే చేత కాదు, నేనేం చేయలేను అని అంటే పిల్లల్ని సావమనా? ఇప్పుడు 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక పరిస్థితి అతలాకుతలం చేసిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయలేకపోతున్నా అంటున్నాను. 9.5 సంవత్సరాలు అతలాకుతం చేసిందని నీకు ఎలక్షన్ ముందు తెలుసా తెలియదా? తెలుసు కదా. నీకున్న ఇంటెలిజెన్స్ రిపోర్టు నీకు తెలుస్తుంటుంది. ఎనుమూల ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కదా, దాంట్లో నీకు తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు నువ్వు ఎట్లా వాగ్దానాలు చేస్తావు, ఎట్లా చెప్తావు? అలా పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ కౌన్సిల్ సాక్షిగా చెప్తాడు, తులం బంగారం మేము ఇయ్యమని. మరి ఎలక్షన్ ముందు మేము ఇయ్యమంటే నీకు నీకు పబ్లిక్ నీకు రిజల్ట్ చూపిస్తుండే కదా. సో నువ్వు అన్నీ ఏం చెప్పాలన్నా బోగస్ మాటలు, ఏదన్నా పబ్బం గడుపుకోవడానికి అంతే. ఇప్పుడు కాళేశ్వరం అని చెప్పి ఇలా ముగ్గురిని ఏదైనా ఇబ్బంది పెడదామని చూస్తుండు కానీ ఏం టచ్ కూడా చేయలేదు వాళ్ళు. నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఒకవైపు కవిత ఒకవైపు, లేదంటే కేటీఆర్ ఒకవైపు, మరో కేసీఆర్ హరీష్ రావు ఒకవైపు అంటూ కొన్ని కథనాలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఒకవైపు అంటే ఎటు పోమంటారు అంటే వాళ్ళది ఏంటంటే, ఇప్పుడు నలుగురు పబ్లిక్ ఫిగర్సే, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కవితమ్మ కానీ, అందరూ నలుగురు పబ్లిక్ ఫిగర్సే. అంటే నలుగురు 4 వర్షన్ల ఎవరు చూడరు. ఇప్పుడు 5 ఏళ్ళు ఒకలా ఉండవు కాబట్టి ఎవరి వర్షన్లో పబ్లిక్కి ఎట్లా దగ్గర అవుదామని చూస్తారు. సో ఈ ఒక సామాజిక వర్గాన్ని ఒకరు చూసుకుంటారు, ఇంకొక సామాజిక వర్గాన్ని ఇంకొకరు చూసుకుంటారు. సో అందరు బ్యాలెన్సింగ్గా పోతారు. సో ఈ బ్యాలెన్సింగ్ వీళ్ళకి డైజెషన్ అయితే లేదు, వీళ్ళకి అరగట్లేదు. కానీ ఇప్పుడు నలుగురు మంచిగా ఉంటారు, వీళ్ళకి ఎంత మేము ఇంత కష్టపడ్డా మాకు పేరు రాలేదు, వీళ్ళు ఏం చేయకుండా వీళ్ళకి పేరు వస్తుంది. అంటే ఇక ఒకడు అవలవాడు ఉంటప్పుడు మంచోనికే పేరు వస్తుంది. సో నీ చేతగాంతనానికి మాకు మంచితనం. కానీ కాంగ్రెస్ నుంచి ఆ ప్రెస్ మీట్లు పెట్టి హరీష్ రావుని బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నం జరుగుతుంది, అంటే కవిత బయటకు పోయే ప్రయత్నం జరుగుతుంది, ఆ కేటీఆర్కి దాంట్లో ప్రధానంగా తన వివరిస్తుందని కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి అంటారు. దీని నిజం లేదంటారా? నిజం ఉంటే బహిరంగ ఒప్పుకుంటారు వీళ్ళు, ఏం లేదే నిప్పు పెడతారు వీళ్ళు. అట్లాంటి వాళ్ళు నిజం ఉంటే వీళ్ళు పెట్టరా? తెల్లారి ప్రెస్కి ఇచ్చేస్తారు, రచ్చ చేస్తారు ఈ కొడుకులు. వీళ్ళ మాటలు బట్టి మేము మా పార్టీ వాళ్ళని ఎవ్వరిని అనుమానించము, మాకు అవసరం కూడా లేదు. అందరూ ఏకతాటి పైన ఉన్నారా? ఏకతాటి పైన ఒకటే మాట మీద హరీష్ రావు 100 సార్లు చెప్పిండు, కేసీఆర్ గారి మాట వాళ్ళకి శ్రీరామ బాట అన్నట్టే. ఏది చెప్పినా కేసీఆర్ గారు ఏ మాట చెప్పినా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, 100% చేస్తారు. ఆయన ఇలా అవసరమైతే మీరందరూ కేటీఆర్ పోటీ చేస్తాడు, మీరు సైలెంట్గా ఉండంటే ఉండే రకం వాళ్ళు. పార్టీ లీడ్స్ కేటీఆర్కి ఇస్తా, మీరు సైలెంట్గా ఉండంటే కూడా
ఆయన సిన్సియర్గా పనిచేసే వ్యక్తి హరీష్ రావు. ఆయనని వీళ్ళు బ్లేమ్ చేయదు, వీళ్ళ స్థాయి కాదు. ఎందుకు ఒకవైపు కవిత పైన కొన్ని వార్తలు వస్తున్నాయి, కేటీఆర్ పైన కొన్ని వార్తలు వస్తున్నాయి. వార్తలు అంటే ఏం నెగిటివ్గా అంటే కవిత రేపు పార్టీల నుంచి ఎగ్జిట్ అవుతుంది అంటే మన హరీష్ రావు ఎగ్జిట్ అవుతుందని కొన్ని ప్రధానంగా వినిపిస్తున్నాయి వార్తలు. కవితమ్మని అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రం అంతా ఆమెకు అండగా నిలబడ్డము. ఇలా రాష్ట్రం అంతా చూసుకుంటుందా లేకుంటే ఆమె సొంత లాభం చూసుకుంటుందా? కేసీఆర్ గారు కాకుండా పార్టీ మొత్తం ఎయిర్పోర్ట్లో ఆమెను రిసీవ్ చేసుకున్నప్పుడు ఎన్ని వందల మంది ఎయిర్పోర్ట్లో ఉన్నారు. సో ఆమె ఈ చిన్న వీళ్ళ మాటలు బట్టి వేరే పార్టీ పెట్టే ఆలోచనలు ఇవన్నీ అన్నీ బోగసే వీళ్ళది. అదే బుక్ తీసుకొచ్చి దీని గురించి అది ఇక నీకు చెప్పేది ఏముందన్నా 420 హామీలు, 420 హామీలు, 6 గ్యారంటీలు. ఏది 420 కంటే 420 నిజంగా మీరు జూమ్ చూసుకుంటే ఒక్కొక్క విభాగంలో ఒకటి వ్యవసాయ రంగం చూసుకోండి 5,000 15,000 ఇస్తాడు, 12,000 ఇచ్చిండు. విద్యారంగం చూసుకోండి 5,000 ఇస్తాడు, నిరుద్యోగ అభివృద్ధి. ఇలా దానికి పెట్టిండు, ఏంది పెట్టిండు? సివిల్ ఉండాలని పెట్టిండు. సివిల్ స్కోర్ రాజీవ్ యువ వికాసానికి సివిల్ స్కోర్ పెట్టిండు. దానికి అప్లై చేసుకుంటలేవన్నా రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకోమంటావు? చేస్తాడు అంతా గరీబుడే ఉంటాడు, అంతా బిలో పావర్టీ లైనే ఉంటారు. నువ్వు చేసుకోండి, నీ 4-5 లక్షలు ఎవరికి అవసరం ఉంటాయి? బిలో పావర్టీ లైన్ గరీబులకే అవసరం ఉంటాయి. ఆ గరీబులకు సివిల్ ఏది ఉంటుంది? చిన్న చిన్న ఫోన్ కొంటే సివిల్ పోతుంది. ఒక 20,000 ఫోన్ కొంటే ఇన్ టైంకి 2వ తారీఖు కట్టకపోతే సివిల్ పోతుంది. ఇంకా సివిల్ ఏది ఉంటుంది వాళ్ళకి? ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సివిల్ పోతుంది. మళ్ళీ వీనికి లోన్ ఇవ్వడియాలి. లోన్ ఇచ్చినాక ఆదుకుంటా, నేను ఆదుకుంటా. గవర్నమెంట్ ఒక ఓటర్ని ఆదుకుంటా అని స్వచ్ఛందంగా వచ్చినప్పుడు దాంట్లో ఓటర్ ఐడి కార్డు కరెక్ట్ ఉంటేనే ఆదుకుంటా, అది మడతలు పడకుండా ఉంటే ఆదుకుంటా అని మధ్యలో ఇవ్వట్లేదా? ఇచ్చిన హామీలు అందట్లేదు అంటారా ప్రజల్లోకి? అందేది ఉంటే మాకంటే ఎక్కువ మీకే తెలుసు బ్రదర్. సీన్లకు మీరు డైరెక్ట్ మీరు ఏ ఓటర్ దగ్గరికి పోయినా చూసుకోండి, అంగన్వాడీ నుంచి చిన్న స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎవరిని టచ్ చేసినా ఒక్కొక్కరు ½ అన్ అవర్ మాట్లాడుతారు. నువ్వు ఏ మహిళా మామూలు ఫ్యామిలీ లేడీస్ని పోయి టచ్ చేసి సార్ ఏంది పరిస్థితి అని అంటే బూతు మాటలు. కానీ ఇదంతా దీనికి అంతా కారణం అన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే మీలాంటి కార్యకర్తలు వీటి వెనుకున్నారని చెప్పేసి అతను విమర్శ వస్తుంది. ఎవరు వింటారన్నా చెప్తే? వాళ్ళ మాటలే కానీ ఎవరు వింటారు చెప్తే? ఎవరు వింటారు? టీఆర్ఎస్ వాళ్ళు చెప్తే వింటారా? బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే వింటారా? బీజేపీ వాళ్ళు చెప్తే వింటారా? ఎవరి మాట ఎవరు విన్నారు? వాళ్ళకి వాస్తవాలు తెలుసు 100%. పబ్లిక్ ఏంటంటే స్వచ్ఛందంగా వాళ్ళు చూస్తుండ్రు, టీవీలు ప్రెస్సులు చూస్తుండ్రు. ఆ రోజు ఆయన చెప్పిండు తులం బంగారం ఇస్తానంటే నాతోటి కాదు నేను ఇయ్యలేను అన్నాడు కేసీఆర్. ఇది ఎట్లా ఇస్తాడు? సరే ఇస్తాడు కదా అని నేను కేసిర్రు. తెల్లారు ఏమన్నాడు? కౌన్సిల్ సాక్షిగా చెప్తుండే నీ అని. సో ఎక్కడ వీళ్ళు అన్ఫిట్ ఎందుకు అనిపిస్తుంది? ఇచ్చిన వాగ్దానాలు నిలవేర్చుకుంటూ సంబరాలు జరుపుతులు రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో ఉంటుండు, ఎందుకు అనిపిస్తుంది అంటారు? అలా నిన్న నా దగ్గర రూపాయి లేదని చెప్పిండు. మళ్ళీ తెల్లారు లేచి చార్మినార్ చుట్టూ 100 కోట్లు వాళ్ళని తిప్పుడు అవసరమే ఉంది. మంచిది కాదంటారు నిజంగానే. అందాల పోటీలు తెలంగాణకు మంచిగా అంటారా? తెలంగాణ ఇక్కడ ఉన్న సాంస్కృతిక సాంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా చూపిస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. సో దాన్ని ఎందుకు మీరు వ్యతిరేకించాల్సి వస్తుంది? గరీబులకు ఏమి ఉపయోగపడుతుంది అన్నది దేశవ్యాప్తంగా పోయి చూస్తే ఈ గరీబునికి ఏమి ఉపయోగపడుతుంది? అదే ఆ దేశవ్యాప్తంగా చూసే పబ్లిక్ కూడా చూసిర్రు. ఒక ఆడపిల్ల ఇంకొక ఆడపిల్ల మిస్ ఇండియా వల్ల కాళ్ళు గడుగుతుంది. మనం కూడా చూడు, నాకు పెళ్ళైంది, మా మామ గడిగితే మా అత్త నీళ్ళు వచ్చింది. దానికి నీకెంత అహంకారం ఉండకపోతే మన తెలంగాణ ఆడపిల్లలను తీసుకుపోయి వాళ్ళు ఏం సాధించారన్నా? వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏముంది? అందం తప్ప ఇంకేమైనా కాంట్రిబ్యూషన్ ఉందా వాళ్ళది? అందం తప్ప వాళ్ళ కాంట్రిబ్యూషన్ దేశాన్ని కానీ స్వాతంత్ర సమరయోధుల వాళ్ళు, లేకుంటే తెలంగాణ పోరాట యోధుల, లేకుంటే శ్రీకాకుళం సాయుధ పోరాటంలో గెలిచిన వాళ్ళ ఏంది వాళ్ళది కాంట్రిబ్యూషను? అంగన్వాడీ టీచర్లని వాళ్ళని వీళ్ళని పెట్టి కాళ్ళు గడిపిస్తే నువ్వేం సాధిస్తావు? దానిలో తీసుకోవాలి చార్మినార్ తిప్పినావు, ఏమొచ్చింది? మన డబ్బులు లేవని తెల్లారే పని చేయదు కదా. పైసలు లేవు నన్ను కోసుకొని తింటారా తినరు అని అంటారు. ఇప్పుడు తను 250 కోట్లకు పైగా దానికి వెచ్చిస్తుండు. అదే 8 చోట్ల ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఈ 8 చోట్ల అక్కడ ఉన్న సాంప్రదాయాన్ని సంస్కృతిని దేశవ్యాప్తంగా చూపెడతాం, ప్రపంచవ్యాప్తంగా చూపిస్తాం. ఇక్కడ మనకి ఇన్వెస్టర్స్ వస్తారు, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది అని మాట్లాడుతున్నాం. ఇన్వెస్టర్స్ సాంప్రదాయం సంస్కృతి చూసి రాడన్న. కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉండాలి, సోర్స్ ఎక్కువ ఉండాలి.
అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, అక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు కేరళలో ఉంది, హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది. ఎక్కడైతే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుందో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ పోతాడు, కంపెనీ పోతుంది. నీ సాంప్రదాయాల సంస్కృతులు చూస్తే కంపెనీకి ఏం అవసరం ఉండదు కదా. దానివల్ల ఒకటి చెప్పండి ఫైనల్గా, అందాల పోట్ల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఉపయోగం ఉందంటే ఏం చెప్తారు? ఏం ఉపయోగం ఉందని మేము అడుగుతున్నాం ఆయనని. నిజంగా ఉపయోగమే లేదంటారా? 100% లేదన్నా. దానివల్ల టైం వేస్ట్ ఉంది. 10 రోజులు టీవీలు పర్సనల్ అవి టీవీలో ఉరుకుడు, అటు ఉరుకుడు, ఇటు ఉరుకుడు. ఆమె చార్మినార్ పోతే ఆ ఏరియా అంతా బందోబస్తు పెట్టుడు, తెల్లారే ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందాడా. నీకు అందల పోటీలు జరిగేటప్పుడు ఫైర్ యాక్సిడెంట్ సేఫ్టీస్ అన్ని సరౌండింగ్స్లో చూసుకుంటావు కదా. మరి అయితే ఆమె ఓంగనే అయిపోతుందా? అంటే మీరు ఏం చూసుకున్నట్టు ఉన్నప్పుడు జరుగుతుంటే పరిస్థితి ఏదో ఫార్మాలిటీకి ఆయన చేసిండు, దానివల్ల ఉపయోగం అయితే లేదు 100%. రైట్. రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఒకవైపు కేసీఆర్కి మీ పార్టీ నుంచి హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఎట్లుండబోతుంది అంటారు మీ కార్యాచరణ? ఏమన్నా సపోర్ట్గా ఉంటారు? నిరసనలు ఇట్లాంటివి తెలిసే పరిస్థితి ఉందంటారు? మా పార్టీ ఆదేశం ఇస్తే డెఫినెట్గా నిరసన చేయడానికి రెడీగా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడానికి రెడీగా ఉన్నాం. అసెంబ్లీ మొన్ననే ముట్టడించినాం. మళ్ళీ ఈసారి పెద్ద ఎత్తున ముట్టడించి కూడా రెడీగా ఉంటాం. మేము ఈ పిట్ట బెదిరింపులకి దీనికి మేము ఏం భయపడలేదు, ఏ విషయంలో భయపడడం లేదు. హరీష్ రావు కానీ, కేటీఆర్ గారు కానీ, ఈటల రాజేందర్ అంటే పార్టీ మారిండేమో కానీ ఆయన పక్కన పెడితే కడిగిన ముత్యం వీళ్ళని అసలు టచ్ చేయలేరా. నా వచ్చి చూడు, మనం కేటీఆర్ ఇట్లనే చేసి రేవంత్ రెడ్డికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు వార్నింగ్ ఇస్తున్నా? 100% వార్నింగ్ ఇస్తాం. నీకు చేత కానప్పుడు రాజీనామా చేయి, అవసరమైతే వేరే వాళ్ళని ముఖ్యమంత్రి పెట్టు, కాకపోతే బై ఎలక్షన్కి పోదాం. నీతో కాదని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. నన్ను పొట్ట కోసిన ₹1 రాదు, నన్ను కోసుకొని తినరు అంటున్నావు. మరి నీకు చేత కానప్పుడు రాజీనామా చేయి. అదే రాజీనామా చేయి. తెల్లారి మీ ఎరుగుడు అన్నదమ్ములు వచ్చి కేసీఆర్ కాలు మొక్కుర్రి, అయితే మతడు కాదని మేము చేసి చూపిస్తాం. అవసరమైతే సొంత ఆస్తులను నమ్ముకొని నిలబడతాం. రైట్. థ్యాంక్ యూ అన్న, మీ సమయాన్ని మా ఛానల్ కోసం ఇచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్.